గైస్ మన ఫ్రెండ్స్ అందరం నలుగురు మీట్ అయినప్పుడు సాయంత్రం అలా వెళ్తూ భయ్యా నాకు 2 సమోసా, మా ఓడికి 3, మొత్తం కలిపి ఒక 10 ఇచ్చే అని మిర్చి సమోసాలు తింటూ ఉంటాం. అయితే మన ప్రమాదంలో పడినట్టే. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వీడియోపై ఓ లుక్ వేసేయండి. సమోసాలు, పకోడీ, మిర్చి బజ్జీలు చూడగానే ఇలా చాలా మందికి నోరు ఊరుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉండే ఈ స్ట్రీట్ ఫుడ్ను చాలామంది ఇష్టపడతారు. చాలామంది రెగ్యులర్గా మిర్చి బజ్జీ, సమోసా, ఆలూ బజ్జీలు తింటూ ఉంటారు. ఇలా తినడం చాలా ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని తయారు చేయడానికి చాలామంది నాసిరకం నూనెలు వాడుతూ ఉంటారు. నాసిరకంతో చేసిన బజ్జీలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయట. అలాగే స్ట్రీట్ సైడ్ ఫుడ్ తయారు చేసేవారు వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదు. ఇలాంటి నూనెలతో చేసిన మిర్చీలు, సమోసాలు, బజ్జీలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందట. క్రమం తప్పకుండా తింటే అనారోగ్యం పాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది స్ట్రీట్ ఫుడ్స్ చేసే క్రమంలో వాడిన నూనెను మళ్ళీ వాడుతూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల నూనెలోని పోషకాలు తొలగిపోయి నూనె కలుషితంగా మారుతుంది. నూనెను మళ్ళీ వేడి చేసి చేయడం వల్ల అందులో క్యాన్సర్ కారకాలు పుట్టుకొస్తాయట. నూనెను ఒకసారి వినియోగించామంటే మళ్ళీ వినియోగించకుండా ఉండడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచుగా వినియోగించడం వల్ల నూనె రంగు మారి అది కలుషిత నూనెలా మారుతుందట. వీటితో చేసిన వంటకాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. కలుషితమైన నూనెను పదే వాడడం వల్ల గుండెలోని ధమనులలో కొవ్వు పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గైస్, స్ట్రీట్ ఫుడ్ పూర్తిగా మానేయండి అని నేనైతే చెప్పలేను, కానీ దీని గురించి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. అలాగే మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ శివతేజ్ ఫ్యాక్ట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.